నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో అండ్ వాస్తు వేదిక నిపుణులు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద సిస్లా గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈ సెప్టెంబర్ మాసం తెలుసుకునే ముందు గ్రహాల అసలు స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో ముందుగా ఒక చిన్న అవగాహన. తప్పకుండా నాన్న. వర్ష గ్రహాలు అంటారు వీళ్ళని. వీళ్ళు ఖచ్చితంగా మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే రాహు వచ్చి మీనరాశిలో ఉన్నాడు, గురువు వచ్చి వృషభ రాశిలో ఉన్నారు, తర్వాత కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు, శని భగవానుడు వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. ఆయన వక్రించి ఉన్నాడు కానీ కుంభరాశిలో ఉన్నాడు కనుక ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి. సో ఈ గ్రహాలు ఉండడం వల్ల ఏంటి అంటే మెయిన్ పెద్ద పెద్ద గ్రహాలు ఇవన్నీ. ఈ ఏ జాతకంలో అయినా ఈ గ్రహాలు కంపల్సరీగా ఏదో అంతర్దశలో మహాదశలో నడుస్తూనే ఉంటాయి. సో మన పర్సనల్ జాతకంలో వీళ్ళు ఏ దశలు నడుస్తున్నాయి దాని ప్రభావం పనిచేస్తుంది. సో ఈ మాస ఫలితాల్లోకి వచ్చినప్పటికి ఏమంటే మారేది ఎవరెవరు అంటే కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు. వీటిలో వచ్చిన ఫలితాలకి ఈ మన నడిచే దశలు మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇది గోచార ఫలితాలు అంటే మన జాతకానికి ఈ గోచార ఫలితాల్లో కొంచెం లాభంగా యాడ్ అయింది అనుకోండి, సో మన జాతకంలో బాగుంది, ఈ గోచర ఫలితంలో మనకి యాడ్ అయింది అనుకోండి 100% రిజల్ట్ ఉంటుంది. సో మన జాతకం అస్సలు బాగాలేదు, గోచర ఫలితాల్లో 10% మనకు మ్యాచ్ అయింది, కొంచెం రిలీఫ్ వస్తుంది, ఊపిరి అందుతుంది అంట మనుషులకి. అసలు గాలే లేదు, ఊపిరి అందట్లేదు, దానికి బట్టిగా బిగించేస్తుంది లైఫ్ని. సో కొంచెం ఊపిరి అమ్మయ్య ఇక్కడి నుంచి దారి కనిపిస్తుంది, ఒక గోల్ ఉంది అనే నమ్మకాన్ని తెప్పించడానికి ఈ గ్రహాలు అనేది మాస ఫలితాలను చూసుకుంటూ ఉంటాం. సో మన పర్సనల్ జాతకంలో ఎప్పుడు కొన్నా పర్సనల్ జాతకం ఎలా ఉంది, గ్రహాలు ఎలా ఉన్నాయి, మనకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అనేది ఎప్పుడు కొన్నా జాతకమే చూసుకోవాలి. జాతకం తెలియని వాళ్ళకి పేరుతో రాస్తూ అనుకునే వాళ్ళు ఈ రాశిని ఫాలో అవడం వల్ల ఏంటంటే మనం చెప్పే పరిహారాలు, మనం చెప్పే రెమెడీస్ వీళ్ళు ఫాలో అవడం ఈ నెలంతా సేఫ్ జోన్లో. దీనివల్ల కంప్లీట్గా చేంజెస్ అయిపోతాయని కాదు, కంప్లీట్గా మన లైఫ్ అమ్మ ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతుందా అనేది కాదు. గోచార ఫలితాలు అనేవి 30 నుంచి 40% వరకు తీసుకునే అవకాశం ఉంటుందా? నేనైతే 10% చెప్తానన్న. 10% చాలా ఎనర్జీస్ వస్తాయి. ఎందుకంటే 30% అనేది మన జాతకంలోని, జన్మ జాతకంలోని. ఎందుకంటే మన జాతకంలో దశలు ఒక దశ యోగిస్తుంటే అంతర్దశ యోగించకపోవచ్చు. గురు మహాదశ చాలా మందికి యోగిస్తుంది అనుకోవచ్చు, దాంట్లో అంతర్దశ శని భగవాన్ వచ్చింది అనుకో యోగించవచ్చు, బుధుడు వచ్చాడు అనుకో యోగించట్లేదు, కేతు యోగించట్లేదు, రాహు యోగించడు. సో ఈ దశ నడుస్తుంది కదా, అప్పుడు దీనికి గోచార ఫలితాల్లో ఇప్పుడు రాహు 12 ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళ జాతకంలో రాహు ఎక్కడున్నాడు, ఈ 12 ఇంట్లో రాహు వాళ్ళ జాతకంలో ఉండే రాహు కొంచెం ఎనర్జీస్ పాజిటివ్ అంటే వాళ్ళ ద్వితీయంలో ఉన్నాడు. శుక్ర మహాదశ నాకున్నది నేను 20 సంవత్సరాలు నేను ఏలేస్తాను, నాకు చాలా బాగుంటుంది అని అనుకోవడానికి లేదు. ఆ శుక్ర మహాదశ మనకి యోగించాలి, ఆ శుక్ర మహాదశలోని అంతర్దశలు కూడా యోగించాలి ఖచ్చితంగా. అసలు మెయిన్ శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. అమ్మ, మీరు చెప్పినటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది ఈ సెప్టెంబర్ మాసంలో? మేషరాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది అన్ని విషయాల్లో. వీళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి ఆర్థికంగా బాగుంది, అధికారికంగా బాగుంది. అంటే కొన్ని సంతకాలు అవ్వలేదు, కొన్ని ఫైల్స్ మాకు సంతకాలు, ల్యాండ్ రిలీజ్ అవ్వట్లేదు, లేకపోతే ల్యాండ్ కి సంబంధించిన వ్యవహారాలు సెటిల్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకు కూడా అయిపోతుంది. ఎందుకంటే కుజుడు ద్వితీయ స్థానంలో గురువు మంచి బలంగా కనిపిస్తున్నాడు. ద్వితీయ స్థానంలో గురువు ఉండడం వల్ల కీర్తి, లాభము, ప్రతిష్టలు అవన్నీ బాగా వస్తాయి అన్న. పేరు ప్రఖ్యాతులు నేను బాగుంటుంది. కుటుంబం అందరూ వీళ్ళ మీద నమ్మకం ఉంచి కొత్తగా వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగాలు ఉన్నారనుకోండి, వాళ్ళు ప్లాట్లు వేసారు మొత్తం ఇంట్లో వాళ్ళే ఫస్ట్ సగం మంది కొనేస్తారు, అంత నమ్మకం వచ్చేస్తుంది వీళ్ళ మీద చేయాలని చెప్పేసి. అలాగే తృతీయ స్థానంలో కూర్చొని ఉండడం వల్ల ఏదైతే వాళ్ళ రాసాధిపతి వెళ్ళి తృతీయ స్థానంలో ఉన్నారో, సో కోర్టుకు సంబంధించిన కేసుల గురించి, లావాదేవీల గురించి పెండింగ్ పడేవన్నీ కూడా హీరింగ్ వచ్చి ఒక కంక్లూజన్ వచ్చేస్తాయి అన్నమాట. అంటే వాళ్ళకి క్లియర్ అయిపోతాయి. సో అలాంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకి అది మంచిగా అధికారమైన పోస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి లాభాలు బాగా వచ్చే అవకాశం ఉంది. అసలు చెప్పాలి అంటే మేషరాశి ఈ మాసం కొంచెం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే రవి, శుక్రులు ప్లస్ బుధుడు, తర్వాత కుజుడు అందరూ కూడా అనుకూలంగానే ఉన్నారు వీళ్ళకి. అందువల్ల ఏంటంటే ప్రతిదీ చాలా బాగుంది. శని భగవాన్ ఎలాగా వక్రించి ఉంటాను కదా, ఆయన అకౌంట్ లోకి రాలేదు వీళ్ళు. సో అందువల్ల ఇంకా బ్రహ్మాండంగా వాళ్ళకి చాలా బాగుంది. సో చాలా మంది వివాహాలు ఆలస్యమైన వాళ్ళు ఉన్నారు. చాలా మంది మేషరాశి వాళ్ళకి వివాహాలు అవ్వకుండా ఈ మాసంలో వాళ్ళకి అది కొన ఖచ్చితంగా వివాహాలు అయ్యి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. సో సంతాన సౌభాగ్యం లేని వాళ్ళకు సంతాన యోగం కలుగుతుంది. తర్వాత ఎన్నో ఏళ్ల నుంచి కుటుంబంలో చిన్న తగాదాలతో చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన వాళ్ళు కలిసే అవకాశం ఉంది, మళ్ళీ తిరిగి కలిసే అవకాశం ఉంది. సో మంచి వివాహాలు, శుభకార్యాలు, మరి తీర్థయాత్రలు ఇవన్నీ కొని చేసే అవకాశం ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసం అంతా పుష్కలంగా ఉందన్నమాట. ఇంకా కొత్తగా వ్యాపారాలు మొదలు పెడదాం అనుకునే వాళ్ళకి, కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టే వాళ్ళు మొదలు పెట్టకూడదు, దానికి ఇబ్బందిగా ఉంది. అది ఆల్రెడీ ఉన్న వ్యాపారాలని అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది, లాభాలు వచ్చే చూసే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో వ్యాపారం సరిగా రన్ అవ్వట్లేదు, ఉంచాలా తీసారా అనే మూమెంట్ లో
వీళ్ళకి ఒక మూమెంట్ కనిపించి లేదు ఇది ఉంచుకోవచ్చు, సాగించవచ్చు, లేదా ఇది తీసేసి వేరే చేయొచ్చు అనేది ఒక క్లారిటీ వస్తుంది. దానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి కన్యా రాశిలోకి శుక్రుడు ప్లస్ కేతు ఉండడం వల్ల ఏంటంటే తర్వాత వ్యయ స్థానంలో రాహు ఉన్నారు. అందువల్ల కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం కానీ, కొత్త కాంట్రాక్ట్స్ మొదలుపెట్టడం కానీ చేయడం వల్ల ఏంటంటే ఒక మాయలో పడ్డం కానీ, మోసపోయే అవకాశం కానీ, మోసగింపడం కానీ అవుతుంది వీళ్ళకి. ఖచ్చితంగా ఆ ఒక ఇబ్బంది ఉంది. వర్ష రాశులు అయితే ఏవైతే ఉన్నాయో రాహుని, కేతుని, గురు భగవాన్ని అందరినీ చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే రాహు మెయిన్ 12th హౌస్ లో ఉన్నాడు, కేతు వచ్చేసి 6th హౌస్ లో ఉన్నాడు. ఈ రెండు కాంబినేషన్స్ వల్ల ఏంటంటే మోసపోయే అవకాశం 100% ఉంది. అన్ని పనులు బాగా జరుగుతున్నాయి, అన్ని స్పీడ్ గా అవుతున్నాయి, అంత బాగుంది, అన్ని హ్యాపీగా ఉన్నాయి అనే మూమెంట్ లో కూడా సరదాగా కూడా ఒక సంతకం పెడితే మన లైఫ్ అంతమయ్యే అవకాశంగా ఉంటుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లం గా ఉంది. జాగ్రత్తగా వెళ్ళడము, జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి అనుకునే అన్ని విషయాల్లో అనుకూలత ఉన్నప్పటికీ 90% రిజల్ట్ ఉన్నప్పటికీ కూడా మన జన్మ జాతకం అనేది పనిచేస్తుంది. విద్యార్థులు అలాగే విదేశీయానం చేయాలనుకున్నట్టు వీళ్ళకి చాలా చక్కగా విదేశీయానం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులకి మంచి చదువు, మంచి ర్యాంక్ లో సాధించే అవకాశం ఉంది వీళ్ళకి. సో ఎప్పటి నుంచో కొంచెం నేను చదవలేను, నాకు కన్ఫ్యూజ్ ఉంది అన్న క్లారిటీ ఉంటుంది. సో ఈ పని చేయగలను, ఆ పని చేయగలను అనే కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీ వచ్చేస్తుంది. దీనికి చాలా బ్రహ్మాండంగా సూపర్ గా పనిచేస్తున్నాయి ఈ మాసం అంతా. ఇంకా ఎటువంటి పరిహారాలను వాళ్ళు పాటించుకోవాల్సిన అవసరం? ఖచ్చితంగా ఏంటి అంటే ఎవరికైనా సరే మోసగించకుండా ఉండాలి అనుకుంటే వీళ్ళు చేయాల్సిన ఏంటంటే గణపతి ఆరాధన చేయాలి. మేషరాశి వాళ్ళు ఉండాలి, మోసపోకుండా ఉండాలి. సో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి. పొద్దున్నే ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు గణపతిని కాస్త తలుచుకొని గణపతికి పూజ చేసి, కుదిరితే గణపతికి గుడికి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఉండాలి, నైవేద్యం పెట్టడం, ఇవి చేసుకుంటూ వెళ్ళడం వల్ల వీళ్ళకి చాలా అనుకూలంగా జరుగుతాయి. అది కాకపోతే ఏంటంటే అన్ని విధాలుగా 90% చాలా బాగుంది, కానీ 10% అనేది కొంచెం ఇబ్బంది ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మొత్తానికి మేషరాశి వారు అయితే ఈ మాసం అంతా కూడా సో చాలా చాలా అయితే బాగానే ఉంది. సో అన్ని కార్యక్రమాలు చేపట్టుకోవడానికి అనుకూలమైనటువంటి మాసంగా మీరు చెప్తున్నారు. అమ్మ ధన్యవాదాలు. మేషరాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, సో గ్రహ స్థితిగతులు ఎలా సపోర్ట్ చేస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.